గవర్నమెంట్ అప్లై బంద్ చేసింది. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. 2021 డిసెంబర్ 20న మొదటిసారి ఒక గెజిట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. రెండో గెజిట్ వచ్చేసి 2023 జూన్ 21న రెండో గెజిట్ వచ్చింది. గవర్నమెంట్ వైపు నుంచి క్లియర్ కట్ గా క్లారిటీగా డైరెక్ట్ సెల్లింగ్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఫేక్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు రియల్ ఎస్టేట్ మంచిదా కాదా మాట్లాడు. మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయా లేవు? ఇన్సూరెన్స్ మంచిదా కాదా? మోసాలు ఉన్నాయా లేవు? పోలీస్ వ్యవస్థ మంచిదా కాదా? లంచాలు తీసుకోవడం లేదా? హోటల్ వ్యాపారం మంచిదా కదా? కుక్కలతో బిర్యానీ కూడా ఉండాలి. భూమి మీద వచ్చిన ప్రతి ఇండస్ట్రీ మంచిదే, కానీ ఆ ఇండస్ట్రీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ కూడా సేమ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మంచిదే, ఇందులో ఫేక్ కంపెనీలు ఉన్నాయి, జెన్యూన్ కంపెనీస్ ఉన్నాయి. జెన్యూన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, సార్ నా దగ్గర నేను 450 కోట్లు తయారు చేస్తున్నా, వెస్టీజ్ కంపెనీ చెప్తున్నది 450 కోట్లు నా దగ్గర ఉన్నాయి, నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఎట్లా? ఫ్రీగా నువ్వుగా ఇద్దరు చేయి ఉండాలి, నువ్వు ఇంకో ఇద్దరు ముందు నీకు 4 వస్తాయి. నా ప్రొడక్ట్ బాగుందా లేదా ఒకసారి కొనుక్కొని వాడి చూడండి. బాగా లేకపోతే నీకు నచ్చకపోతే రిటర్న్ తెచ్చుకోండి. ఒకవేళ బాగుంటే ఏముంటే బాగుంటే ఎవరు చెప్తారు ఇప్పుడు బాగుందని? వాడిన వాళ్ళు. మహేష్ బాబా వాడినోడు వీళ్ళే చెప్పాలి కదా. ఆ చెప్పేదేదో నాకు చెప్పే బదులు నీ ఫ్రెండ్స్ చెప్పి పైసలు కావాలంటే డబ్బులు అవసరం లేదా? కస్టమర్గా వాడుకోరు, నీకు వచ్చే నష్టం ఏమి లేదు. ఒకవేళ ప్రొడక్ట్ బాగుంటే నీ ఫ్రెండ్స్ చెప్పు. ఎంతమందికి చెప్తే అంతమందిలో ఎంతమంది నీలాంటి ప్రొడక్ట్ కొంటే నీ వల్ల నా కంపెనీ సేల్ పెరుగుతుంది. ఎంత సేల్ పెరిగితే అంత డబ్బులు ఎక్కిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, నా ప్రొడక్ట్ మీరు వాడండి, నచ్చకపోతే నాకు అన్న 25 కిలోల బ్యాగ్ కొనుక్కో, రైస్ బ్యాగ్ కేజీ వండుకో, నచ్చపోతే 24 కేజీ నాకు తెచ్చి అంటాడు ఒక రైస్ షాప్ ఆయన. దాని రేటింగ్ ఏంది? బియ్యం మొత్తం తెచ్చేవనా, నా బియ్యం అంత బాగుంటే భరోసా ఇవ్వడం. కంపెనీ ఓనర్ అదే చెప్తాను, నా సబ్బు బాగుందా లేదా నువ్వే వాడి చెప్పు. నాకు వేరే వాళ్ళతో చెప్పియా, నాకు మహేష్ బాబు లేదు, సమంత లేదు, కాదు లేదు, నువ్వే మహేష్ బాబు, నువ్వే సమంత. వాడు నచ్చపోతే నాకు ఒకవేళ బాగుంటే ఆ ముచ్చట ముందు చెప్పాలి కదా. వాడు ముందు చెప్పేది ఆయన సెలబ్రిటీ ఏం చేసిన పైసలు వస్తాయి, నువ్వు కాదు కదా, ఒప్పుకున్నా నువ్వే కదా సబ్బు, నువ్వే చెప్పు. వాడిని మహేష్ బాబు థమ్స్అప్ చెప్పడం కరెక్టా, వాడిని నువ్వు సబ్బు చెప్పడం కరెక్టా? దీని పేరు డైరెక్ట్ సెల్లింగ్. దీనిలో సైన్స్ ఏముంది? రాకెట్ సైన్స్. నేను చదువుకోవాలి, మా మళ్ళీ చదువుకోమని చెప్పాలి. నేను మొదలు చూడాల్సిన అవసరం లేదు కదా. ఫేక్ ఎక్కడ మరి? అవును, ఇన్ని చూసిన ఇట్లాంటి ఇన్ని చూస్తే ఇంకా 4 బిల్కాలు ఉండాలి. బయట కూడిపోయి కూడా అది వచ్చా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి కొత్త వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ రికార్డ్ చేస్తున్నాను. రికార్డు ఏమంటారు? ఛాలెంజ్ సీరియస్. ఛాలెంజ్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ అని ప్రూవ్ చేయండి. నా లాస్ట్ మంత్ చెక్ 5,24,000 నీ అకౌంట్ కొట్టి మీరు బంద్ చేస్తారు ఆన్ ది స్పాట్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీలో ఏమైనా తేడా ఉందని చూపెట్టండి. సేమ్ 5,24,000 ఇచ్చి నేను బంద్ చేస్తాను. ఇంతకంటే గట్టిగా ఎవరు చెప్పండి. 5 లక్షల కోసం ట్రై చేయండి. కోర్టుకో, పోలీసు వాళ్ళకు తిరుగు సమర్థం 5 లక్షలు తలకాయ సగం తెలుసుకొని నేనే చెప్తున్నా కదా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోసం చేసే కంపెనీలు ఉన్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఇండస్ట్రీ పేరు. దాంట్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ మోసం చేస్తుంది, చైన్ సిస్టమ్ మోసం చేస్తుంది, పిరమిడ్ స్కీమ్ మోసం చేస్తుంది, పాంజీ స్కీమ్ మోసం చేస్తుంది. ఇల్లే ఉన్నాక ఒక డాక్టర్ దగ్గరికి పోయినట్టుంది. 100 మేడం డాక్టర్ దగ్గరికి పోయింది. 4 డాక్టర్ దగ్గరికి పోతే తగ్గినటువంటి ఒక డిసీజ్, మోకాలు నొప్పులు లేకపోతే ఏదో ప్రాబ్లం, ఆమెకు డాక్టర్ దగ్గర తగ్గింది. నా దగ్గరకు వచ్చి చెప్పింది, సార్ మన డాక్టర్ దగ్గర నాకు డిసీజ్ తగ్గింది. నేను ఆ డాక్టర్ దగ్గరికి పోయినా, ఇంకా ముగ్గురే ఉంది. ఇది మనం చెప్పేదాన్ని పట్టుకుంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు కొనుక్కో ఇది కొనుక్కునేది, కొనిపించేది, ముంచేది, మునిగేది కాదు మగడా. నీ సభను అయిపోయినా కొనుక్కో, అది కాకుండా లేదా నోడి మాట చెప్తావు. నాకు కరీంనగర్ నుంచి ఒక ఫోన్ చేసి ఒకసారి, అన్న కాదు బ్రో, నేను యూట్యూబ్లో చూసిన సూపర్, నేను కూడా జాయిన్ అయినా, ఎక్సలెంట్, ఐడి తీసుకున్నా, మైండ్ బ్లోయింగ్. నాకు డౌట్ చెప్తాము, ఎంతమంది వేసుకోవాలి,
ఏంటి అదే అన్న నాకు 20 మంది చేసిన వాళ్ళు అడ్డ వేసుకోవాలా నేను వేసుకోవాలి ఇట్లా చేస్తే టీం ఎందుకు వస్తుంది మళ్ళీ సింపుల్ చెప్తారు అయితే లేదు సార్ నాకు ఇంత అయితే లేదు నేను అయితే పాప నేను కింద అయితే నువ్వు నా మీద ఏం చెప్పాలి ఎప్పుడన్నా హరిహర లేదా సినిమా చూస్తాం బాగుందని వరదా మేడం చెప్పిన బాగుంది ఆమె సినిమా పోలేదు ఎప్పుడో చెప్పిన పోతలేదు సార్ అని నడిచినవా మరి ఏ గుడ్డని తీసుకుంటాం ఎక్కడ అనేది తీసుకుంటాం పెట్టుబడి పెట్టువా మీరు కాక చుట్టం ముళ్ళేమో దాచి పెట్టువా ఇలా కంతగానే ప్రశ్న ఎందుకు అవుతున్నావు నేను ప్రొడక్ట్ వాడుతున్నా ఏం చెప్పినా రాలేదు చూడదు ఆయన చెప్తా 140 కోట్ల మంది జనాభా నా కోసం వెయిటింగ్ మనమేం చేస్తాం తెలుసా నాయనమ్మ తాత పిన్ని బాబాయ్ బాబా బొమ్మ చెల్లి తమ్ముడు మేనమంటలు మేనబాబా